గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వర్షం చూడండి, వర్షంలో మా టెర్రస్ గార్డెన్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నది. చిక్కుడు పాదు పట్టించాం కదా దీనికి. అలాగే శంకు పూలు మొత్తం పూజకు కూసేయడం అయిపోయింది. పూలన్నీ ఇంకా చూడండి, ఇది అవుతుందో లేదో కానీ వేసాను. బొప్పాసి చూడాలి, శంకు పూలు చుట్టేసాయి. అలాగే గులాబీ పువ్వులు మొన్న పెట్టాను కదా వీడియో, బాగా పూస్తున్నాయి. మిగతా పువ్వుల మొక్కలు అన్నీ తడిసిపోయి తడిగా మొత్తం అయిపోయింది. వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఎందుకంటే స్లోప్ ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మొత్తం తడిగా ఉంది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటొచ్చిందంటే చూడండి, ఇక్కడ తేనె పట్లు పెట్టేసింది. ఇక్కడ చిన్న పట్టు అన్నమాట. ఆ పట్టు ఏం చేయాలో తెలీదు, ముట్టుకుంటే అవి ఎగిరిపోయి మా మీదకి వచ్చేస్తున్నాయి. సో అలాగే ఉంచాను, అది చూడాలి, ఏదో చేయాలి. చూడండి మొత్తం తడిసిపోయింది. ఇగో ఇక్కడ కూడా చిన్నది ఉన్నది, చాలా చిన్నది. తేనెటీగల పట్టు మంచిదే కానీ కుట్టాయంటే మళ్ళీ కష్టం కదా. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ ఒకటి లోపల చిన్నది, చాలా చిన్నది. అది ఉంటుందో లేదో తెలీదు మరి, ఎందుకంటే వర్షంలో తడిసిపోయి అది కూడా పట్టు కూడా తడిసిపోతుంది. అయినా సరే మరి మనకి తెలియదు ఎంతవరకు అది ఉంటుంది ఏంటి అన్నది. సో వంగ చెట్టు అన్నీ మొత్తం మీద చెట్లన్నీ చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం మార్చేసాను. ఈ సైడ్కి పెట్టి వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నెంట్ అవ్వకూడదు కదా అని చెప్పి మొత్తం క్లీన్ చేశాను అంతా కూడా. కాకపోతే వర్షం మాత్రం ఆగడం లేదు. మంచిదేలేండి, 1-2 సార్లు మరి పడకపోతే అవ్వదు. ఎందుకంటే మొక్కలు కూడా ఫ్రెష్ ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాటికి వర్షం పడాల్సిందే. సో ఈ విధంగా ఇదంతా ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇక్కడ ఆనప ఏది మరి ఒక్క మొగ్గ వచ్చినట్టుంది అంతేను, ఒక్కటే కాసింది ఇంతకీ. ఏదేమైనా మరి ఒక్కటి కాసినా సరే టెర్రస్ గార్డెన్ మీద అది హ్యాపీయే. కాకపోతే ఏంటంటే విత్తనాలు చిన్నవి అన్నీ కూడా వేసాను ఇందులోని. ముల్లంగి నేను వేసినప్పుడు, ముల్లంగి నాటినప్పుడు మీకు వీడియో తీసి పెట్టాను కదా. కాకపోతే ఏంటంటే ఈ వర్షానికి ఏమవుతాయో తెలీదు. ఇవాళ ఒక్కరోజైతే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం కొంచెం పోతాయేమో అని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొన్ని లాభాలు కొన్ని నష్టాలు. మనం ఎప్పుడు నష్టాల గురించి కాకుండా లాభాల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఎలాగైనా సరే మొత్తం మీద నా టెర్రస్ గార్డెన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అది హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంజాయ్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్కి, అలాగే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మలత కొఠి.